న్యూస్ టీవీ 99 కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడం అనే అంశంపై దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము జాతి నిర్మాణంలో ఆరోగ్య సంరక్షణ ఒక అంతర్భాగమని వెల్లడి. సేవా తీర్థలో తొలి కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం. పదకొండు రాష్ట్రాలతో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు కృషి ఉన్నతి యోజన పురోగతిని సమీక్షించాం, వెల్లడించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం, పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం. నందీశ్వర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్, ప్రత్యేక పూజల్లో పాల్గొని పూర్ణాహుతి సమర్పించిన వైసీపీ అధినేత. అధికార కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అవుతున్నారని వ్యాఖ్య. బాబు పవన్ కళ్యాణ్ మత రాజకీయాలు చేస్తున్నారు, ఆధారాలతో వివరించిన మాజీ మంత్రి పేర్ని నాని. గోదావరిపై చర్చకు రెడీనా సీఎం రేవంత్ రెడ్డి సవాల్కు హరీష్ రావు ప్రతి సవాల్. తనను క్రిస్టియన్ అంటూ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ భూమన ఎదురుదాడి. తన కుమార్తె వివాహం హిందూ సంప్రదాయ ప్రకారమే జరిగిందని స్పష్టీకరణ. ది కేరళ స్టోరీ 2 ప్రీమియర్ షోకు విశేష స్పందన. అమ్మాయిలను సురక్షితంగా ఉండమంటున్న లవ్ జిహాదీ బాధితురాలు. బలమైన రికవరీతో ఓపెన్ అయిన భారత స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 200 పాయింట్లు పెరుగుదల. ముంబైలోని లోక్ భవన్ లో పీడీ హిందూజా హాస్పిటల్ నిర్వహిస్తోన్న జీవితాలను కాపాడడం మరియు ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడం అనే దేశవ్యాప్త ప్రచారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. జాతి నిర్మాణంలో ఆరోగ్య సంరక్షణ ఒక అంతర్భాగమని రాష్ట్రపతి అన్నారు. పౌరుల ఆరోగ్యం సమిష్టి బాధ్యత, అందరికీ సరసమైన ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలు అనేది ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలో ప్రభుత్వంతో పాటు అన్ని ఇతర భాగస్వాముల పాత్ర కూడా కీలకమైనదని పేర్కొన్నారు. सभी देशवासी स्वस्थ रहे और उन्हें गुणवत्तापूर्ण चिकित्सा सेवा सुलभ हो, इसके लिए भारत सरकार ने पिछले 1 दशक में अनेक महत्वपूर्ण कदम उठाए। देश भर में 1,80,000 से अधिक आयुष्मान आरोग्य मंदिर स्वास्थ्य सेवा प्रदान कर रहे हैं। विश्व की सबसे बड़ी स्वास्थ्य बीमा योजना आयुष्मान भारत योजना के अंतर्गत करीब 12 करोड़ परिवारों को अस्पताल में भर्ती होने पर प्रति परिवार प्रति वर्ष 5 लाख रुपए का स्वास्थ्य कवर उपलब्ध है।
मिशन इंद्रधनुष, टीबी मुक्त भारत अभियान और सिकल सेल एनीमिया उन्मूलन मिशन जैसे राष्ट्रीय कार्यक्रम देशवासियों को बीमारियों से बचाने में योगदान दे रहे हैं। अच्छे डॉक्टर्स और पैरामेडिकल प्रोफेशनल्स की उपलब्धता बढ़ाने के लिए एमबीबीएस और पोस्ट ग्रेजुएट सीटों की संख्या में वृद्धि की गई है। गुणवत्तापूर्ण चिकित्सा सेवा को सुलभ कराने के लिए कई राज्यों में एम्स और मेडिकल कॉलेज स्थापित किए गए। ये प्रसन्नता का विषय है कि सरकार ने इन सभी प्रयासों के सुखद परिणाम सामने आ रहे हैं। लेकिन स्वस्थ भारत के निर्माण में सरकार के साथ साथ अन्य सभी हितधारकों को भी का भी भूमिका महत्वपूर्ण है। गुणवत्तापूर्ण स्वास्थ्य सेवा जन जन तक पहुंचे, इसके लिए सबको मिलकर प्रयास करना होगा। आज शुरू किया गया सेविंग लाइव्स एंड बिल्डिंग ए हेल्दियर भारत इस दिशा में एक ऐसा ही प्रयास है। मुझे बताया गया है कि अगले 1 वर्ष तक चलने वाले इस अभियान के अंतर्गत प्रिवेंटिव हेल्थ केयर, यूथ वेलबींग, मेडिकल एजुकेशन, डिजिटल ट्रांसफॉर्मेशन और सस्टेनेबिलिटी जैसे अनेक कदम उठाए जाएंगे। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం మంగళవారం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. నూతనంగా ప్రారంభమైన సేవాతీర్థ సముదాయంలో జరిగిన ఈ తొలి సమావేశంలో దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకా అందించడం, కేరళ పేరును కేరళంగా మార్చడం సహా అనేక కీలక ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు రాబోయే రోజుల్లో భారత్ను ప్రపంచంలోని 3 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టడమే లక్ష్యంగా సేవా సంకల్ప పేరిట ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. సమావేశానంతరం ఆ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. साथियों, 3 रेलवे के प्रोजेक्ट्स अप्रूव हुए हैं। ये तीनों बहुत ही महत्वपूर्ण प्रोजेक्ट हैं और बहुत इम्पोर्टेंट कॉरिडोर्स को कैपेसिटी बढ़ाने के काम में है। पहला प्रोजेक्ट है जबलपुर से गोंदिया। जबलपुर से गोंदिया प्रोजेक्ट को हम अगर देखें तो नॉर्थ में विशेषकर जो पूर्वांचल का एरिया आता है, प्रयागराज, बनारस, काशी और उसके बाद में बिहार और छत्तीसगढ़ और झारखंड और मध्य प्रदेश का रीवांचल जो एरिया आता है अपना, इन सब का साउथ की तरफ जाने का जो रास्ता है, कन्वेंशनली वो रास्ता जबलपुर से इटारसी, इटारसी से नागपुर और फिर नीचे जाता है, साउथ की तरफ जाता है। इस लंबे रास्ते के बजाय अगर सीधा कॉरिडोर बने जो कि कटनी, प्रयागराज के बाद में कटनी, कटनी से जबलपुर, जबलपुर से गोंदिया और नीचे चांदा फोर्ट, बल्लार शाह और फिर बाद में नीचे सिकंदराबाद की तरफ जाए तो एक डायरेक्ट पैरेलल कॉरिडोर बन जाता है जो नॉर्थ से साउथ की कनेक्टिविटी को सिग्निफिकेंटली इंप्रूव करता है। इसी प्लानिंग के तहत जबलपुर से गोंदिया का आज का ये प्रोजेक्ट लिया गया है। बहुत ही इंपॉर्टेंट प्रोजेक्ट है। 231 किलोमीटर्स का है। टोटल 5,236 करोड़ रुपीस का इन्वेस्टमेंट आएगा। महाराष्ट्र का गोंदिया जिला और मध्य प्रदेश का जबलपुर, मांडला, शिवनी, बालाघाट, इनमें से कई आदिवासी क्षेत्र भी हैं, विशेषकर मंडला, शिवनी और बालाघाट। इन सब में कनेक्टिविटी बहुत होगी। कुछ वाइल्ड लाइफ एरिया से भी जाता है, इसलिए इसमें स्पेशल प्रोविजन भी रखा गया है वाइल्ड लाइफ के लिए अंडरपासेस का और फेंसिंग का। 11 రాష్ట్రాలతో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు కృషి ఉన్నతి యోజన పురోగతిని సమీక్షించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దీని ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. దీనిపై మరింత అధ్యయనం చేస్తామన్నారు. आरकेवीवाई और कृषि उन्नति योजना की प्रगति की मैंने समीक्षा की है। आसाम, अरुणाचल प्रदेश, बिहार, गुजरात, उत्तराखंड, त्रिपुरा, महाराष्ट्र, राजस्थान, केरल, मध्य प्रदेश, हरियाणा। चूंकि ईयर एंड आ रहा है, इसलिए समय पर जो राशि केंद्र सरकार के द्वारा इन दोनों योजनाओं में दी गई है वो ठीक से खर्च हो जाए और उसका बेहतर उपयोग किसानों के हित में हो सके,
इसलिए राज्यवार और योजनावार भी, क्योंकि दोनों योजनाओं में मिला के दोनों कृषि उन्नति और RKVY में मिला के 18 योजनाएं चलती है। उनकी प्रगति की समीक्षा करके मैंने आग्रह किया है कि पैसा ठीक ढंग से लेकिन तेजी से खर्च करें, ताकि 31 मार्च तक सारी राशि खर्च करके हम किसानों का कल्याण कर सकें, उनके हित में काम कर सकें। राज्यों ने मुझे भरोसा दिलाया है कि वो तेजी से काम करेंगे, जिन राज्यों में भी खर्च कम हुआ है, और समय पर पूरी राशि बेहतर ढंग से किसानों के हित में इन योजनाओं पर खर्च करेंगे। अलग अलग राज्यों ने मुझसे, भारत सरकार से, ये रबी सीजन के अलग अलग फसलें हैं उनकी खरीदी की स्वीकृति देने का आग्रह किया था। उनमें मध्य प्रदेश को चना और मसूर की खरीदी की स्वीकृति दी जा रही है। राजस्थान को भी चना और सरसों खरीदना है तो उसकी अनुमति भी उनको दी गई है। चना और सरसों की खरीद गुजरात राज्य में चाही गई है, वो भी हम कर रहे हैं। और चने का आग्रह महाराष्ट्र ने भी किया था, तो महाराष्ट्र को भी चने खरीदी की स्वीकृति दे रहे हैं। तो चना, मसूर और सरसों, इसकी खरीदी की अनुमति भी मिनिमम सपोर्ट प्राइस पर अलग अलग राज्यों को दी है, ताकि किसानों को उनके उत्पादन का मिनिमम सपोर्ट प्राइस के हिसाब से ठीक दाम मिल सके। తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9 గంటలకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రేపటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 1495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 9.97 లక్షల మంది పరీక్షలకు హాజరవుతున్నారు. ఇంటర్ పరీక్షలకు హాల్ టికెట్ ఉంటేనే అనుమతిస్తున్నారు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లను పరీక్షకు అనుమతిస్తారు. హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఎంట్రీ ఉంటుంది. ఒక్క హాల్ టికెట్ వెంట ఉంటే సరిపోతుంది. ఎలాంటి గుర్తింపు పత్రాలు అవసరం లేదు. తాజాగా సమాధాన పత్రాల మూల్యాంకన షెడ్యూల్ ను ఎంట్రీ బోర్డు ప్రకటించింది. మార్చి 4 నుంచి సంస్కృతం పేపర్ల మూల్యాంకనం ప్రారంభమవుతుంది. మార్చి 15 నుంచి మొదటి విడత, మార్చి 18 నుంచి రెండవ విడత, మార్చి 20 నుంచి మూడో విడత మూల్యాంకనం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 2వ వారంలో ఫలితాలు విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైన్స్, టెక్నాలజీ ఆవిష్కరణల రంగాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పేరిట కొత్త శాఖను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. రాష్ట్రంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పాలనా సౌలభ్యం పెంచి అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం 55 అజెండా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ముఖ్యంగా ధృవీకరణ పత్రాలు కలిగిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపే క్రమంలో విశాఖపట్నంలో 2,387 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, చీరాల, తిరుపతి, సత్యసాయి జిల్లాలో పర్యాటక ప్రాజెక్టులతో పాటు సౌర, పవన, హైబ్రిడ్ ఇంధన ప్రాజెక్టులకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. పులివెందులలో 2వ రోజు పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజల హోమాల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజల నేపథ్యంలో సంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారికి భక్త శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుంది అని అన్నారు. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీలో ముస్లిం ప్రారంభమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫోన్లో మాట్లాడుకున్నారని చెప్పారు. మంత్రి పదవుల కోసం 2 జిల్లాల ఎమ్మెల్యేలు రహస్య భేటీలు నిర్వహించారన్నారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల కౌన్సిలర్లు, కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్లను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సన్మానించారు. తర్వాత పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సంజయ్ మాట్లాడుతూ 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ చోట రహస్యంగా భేటీ అయ్యారు. మంత్రుల కమిషన్లు, కలెక్షన్లపై చర్చించుకున్నారని తెలిపారు. ఆ రోజు ఎంఎం పార్టీతో కుమ్మకే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అవే పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 27 నెలల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించుకోవాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 48 మందిని గెలిపించారు కాబట్టే ఇవాళ అడుగడుగునా మా కార్పొరేటర్లు హిందూ సమాజానికి ఏ ఆపోజిషన్ అడ్డుకున్నారు ఇవాళ. కానీ ఈ రోజు ఏం జరుగుతుందో ఒకసారి హిందూ సమాజం ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఎంఏ పార్టీ కుట్రలు అన్నీ సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీలకు, బీఆర్ఎస్ పార్టీలకు సిగ్గుండాలే. ఎవడు ఏ ప్రభుత్వం వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా మా బూట్లు నాకాలే, మా కాళ్ళ కింద వాడు బతకాలే అని చెప్పి ఎంఏ పార్టీ వార్నింగ్ ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళు ఎంఏ పార్టీని బూట్లు నాకు ఇలా బతుకు మీ బతుకు ఎందుకో నాకు అర్థం కాలి. పని మీరు బతికేనా అని అంటుండే వాళ్ళ. కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులారా, హిందూ కార్యకర్తలారా, నేను రెచ్చగొడుతున్న వాస్తవాలు చెప్తున్నాను. నేను మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తే, మీరు నిజంగా హిందువులైతే, మీలో పౌరుషం ఉంటే ఆ పార్టీని ఇష్టపడండి. కాషాయం జెండా పట్టుకొని ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సాక్షిగా జై శ్రీరామాన్ని గడ్డించండి. ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి ఒక సంకల్పం తీసుకొని రావాల్సిందిగా నేను 2 పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను. అరే 27 నెలలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి దాడి, జుబ్లీస్ లో పెద్దమ్మ గుడి మీద దాడి, సంతోష్ నగర్ లో దేవాలయం మీద దాడి, జుక్కల్లో దుర్గామాత అమ్మవారి మీద దాడి, శంషాబాద్ లో దేవాలయాల విధ్వంసం, పాత బస్తుల విధ్వంసం, నిన్న రాత్రి చాయంద్రానగుట్టలో పురాతన టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్ అయినటువంటి నా ఆంజనేయ స్వామి మీద దాడి చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే భయం లేకుండా కూటమి ప్రభుత్వం అసెంబ్లీని అబద్దాలకు వేదికగా మార్చుకుందని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ నెయ్యి అంశంపై ప్రభుత్వం చేసిన చర్చ అంతా వైఎస్ జగన్ పై రాజకీయంగా బురద చల్లడానికేనని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హెరిటేజ్, ఇందాపూర్ డైరీల మధ్య ఉన్న అక్రమ సంబంధాలను కప్పిపుచ్చుకోవడానికే 5 రోజులు తాత్సారం చేసి ఇవాళ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని స్పష్టం చేశారు. గతంలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాత్రం కల్తీ జరిగింది అంటూ మాట మార్చడం వారి ద్వంద్వ నీతిని నిదర్శనమని మండిపడ్డారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, మీకు చావుంటే, మీలో నిజాయితీ ఉంటే, హైందవ మతం పట్ల మీకు నిబద్ధత ఉంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మీకు భక్తి ఉంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా, 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నెయ్యి సప్లై చేసిన ప్రతి కంపెనీ మూలాల్లోకి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అడుగుతున్నాను. దమ్ముందా మిమ్మల్ని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని కూడా ఛాలెంజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు, 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నెయ్యి లడ్డూ తయారీకి వాడినటువంటి సప్లై చేసిన నెయ్యి కంపెనీల యొక్క భాగోతం, మూలాలు మొత్తం ఎవరెవరికి ఏం లింకులున్నాయి, ఈ మాఫియాలో ఎవడెవడున్నాడు మొత్తం ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అని అడుగుతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, చేయండి అండి. పాపాలు కదా. మీ జన్మలో ఎప్పుడన్నా తిరుపతికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడన్నా తలనీలాలు ఇచ్చారా మీరు? మీ తండ్రి చచ్చిపోతే, తల్లి చనిపోతే జుట్టు తీశారా మీరు కర్మకాండలు పెట్టి? మీరు హిందువు అని ఎలా నమ్మాలి మిమ్మల్ని? తల్లిదండ్రులు చచ్చిపోతే ఒక్కరోజు కూడా తిరుపతికి గుండె ఉన్నవాళ్ళు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు, కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడని తీసుకొచ్చి గుండు కొట్టించేశాడు రాజకీయం కోసం.
ఈ పప్పాలు మానండి, దమ్ముంటే నిజాయితీగా రాజకీయాలు చేయండి, జగన్ ఎదుర్కోండి, దమ్ముగా ఎదుర్కోండి. మీ డైరీకి ఉన్నటువంటి ఈ లింకులన్నీ మొత్తం భారతదేశంలో ఇప్పుడు ఆగ్రాలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేశారు. ఆ రైడ్లలో దొరికినటువంటి మొత్తం ఎవడు కూడా నెయ్యి కాదు వీళ్ళు సప్లై చేసేది, మొత్తం కల్తీ నెయ్యే అమ్ముతున్నారు అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైండింగ్స్ లో ఉన్నాయని చెప్పి పేపర్లు రాస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. ఆ డైరీలన్నిటితో మీకు లింక్ ఉంది. గోదావరి నదీ జలాల వినియోగంపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్దమని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం దేవాదుల వేదికగా సీఎం రేవంత్ చేసిన సవాల్ను స్వీకరిస్తున్నామని ప్రకటించారు. దేవాదులను పూర్తి చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి టి హరీష్ రావు విమర్శించారు. వరంగల్ పర్యటనలో భాగంగా హరీష్ రావు వరంగల్ పాత సెంట్రల్ జైలు స్థలంలో జరుగుతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ దెబ్బకు సోయి వచ్చి సీఎం హడావుడిగా దేవాదుల ప్రాజెక్టును సందర్శించాడని ఎద్దేవా చేశారు. మరి ఈరోజు హెల్త్ సిటీ చూడ్డానికి వచ్చాం. గతంలో కూడా ఏడాది కింద వచ్చాం ఇక్కడికి. అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదు. నిజంగా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2024 దసరాకు అన్ని వసతులతో పూర్తి స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఇనాగ్రేషన్ అయిపోయి ఉండేది. కానీ కాంగ్రెస్ వచ్చిన పుణ్యమాని హెల్త్ సిటీ పనులు అటకెక్కినాయి. రేవంత్ రెడ్డి గారి ధ్యాసంతా ఫ్యూచర్ సిటీ, కేసీఆర్ గారు ధ్యాసనేమో హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డిని ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారు ఈ వరంగల్ జిల్లా ప్రజలకు, ఈ ఉత్తర తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ఈ ప్రజల ప్రాణాలు కాపాడాలి అని పేదల కోసం కేసీఆర్ గారు హెల్త్ సిటీని నిర్మిస్తే రేవంత్ రెడ్డి ఏమో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఫ్యూచర్ సిటీ మీద శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు. కేసీఆర్ గారి శ్రద్ధ హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డి శ్రద్ధ ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారి ఆలోచన పేదల ప్రాణాలు కాపాడడం, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం. రేవంత్ రెడ్డి ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారము, కాంట్రాక్టర్లకు పనులు అప్పచెప్పడం. ఇది కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. నిజంగా ఆ ఫ్యూచర్ సిటీ మీద నువ్వు పెట్టినటువంటి శ్రద్ధ ఒక 10% హెల్త్ సిటీ మీద పెట్టినా ఈ పాటికి పూర్తి అయిపోయేది. నిజంగా చెప్పాలంటే ఇది ఈ ఆలస్యానికి కారణం ఇండెసిసివ్నెస్, నేరపూరిత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే హెల్త్ సిటీ పనులు ఆలస్యం అవుతా ఉన్నాయి. నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా హెల్త్ సిటీ ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నది. అప్పటికే 24 అంతస్తులు కేసీఆర్ గారు స్లాబులు కూడా వేసిపోయినాం. మేము కేవలం ఫినిషింగ్ వర్క్స్ చేయడానికి 2.5 సంవత్సరాలు కావాలా? 2.5 సంవత్సరాల నిర్లక్ష్యం దేనికోసం? ఇవాళ చాలా పనులు తొలగించారు. వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను క్రిస్టియన్ అంటూ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల మత విశ్వాసాలపై సూటి ప్రశ్నలు సంధించారు. ఫోటోలను సాక్ష్యాలుగా చూపుతూ విమర్శనాస్త్రాలు సంధించారు. తన కుమార్తె వివాహం క్రైస్తవ మతం ప్రకారం జరిగిందని ఆరోపించడంపై భూమన తీవ్రంగా స్పందించారు. నా కుమార్తె వివాహం తిరుచానూరు అమ్మవారి ఆశీస్సులతో 30,000 మంది అతిథుల సమక్షంలో జరిగింది. ఆ పెళ్లికి మీ వియ్యంకుడు, నాకు ఆత్మీయుడైన బాలకృష్ణ, మీ తమ్ముడు, నా మిత్రుడైన నారా రామ్మూర్తి నాయుడు, 13 మంది హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు అంటూ చంద్రబాబుపై భూమన ధ్వజమెత్తారు. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్, పవన్లను లక్ష్యంగా చేసుకుని భూమన ఎదురుదాడికి దిగారు. నేను మా అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ జరిపినానని చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో కూడా వేసినారు. చంద్రబాబు గారు, నా కూతురు పెళ్లిని నేను తిరుపతిలో అమ్మవారి గుడి తిరుచానూరు పరిధిలో 30,000 మంది అతిథులు రాగా అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి మీ వియ్యంకుడైన లోకేష్ గారి మామైన బాలకృష్ణ గారు, నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి నా కూతురు పెళ్లికి అక్షింతలు వేసినారు. అలాగే మీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్లికి వచ్చినారు. ఆ పెళ్లికి ఆనాడున్నటువంటి దాదాపు 13 మంది హైకోర్టు న్యాయమూర్తులు వచ్చినారు. నేను నా కూతురు పెళ్లిని హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసినానని ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నా వియ్యంకులు
చేసినటువంటి పెళ్లికి నేను నా కూతురు తండ్రిగా హాజరైనాను. ఇక్కడేం దాచుకొని నేను మీలాగా అబద్ధాలు చెప్పేటువంటి మనిషిని కాదు. నా కూతురు పెళ్లి నేను హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయ ప్రధాన అర్చకుడి దగ్గర నుంచి తిరుమల వేద పారాయణదారులందరూ వచ్చి నా కూతురు అల్లుడిని ఆశీర్వదించినారు దేవదేవుని సాక్షిగా. ఆ పెళ్లిలో వేద మంత్రోచ్చారణ మధ్యన నా కూతురి పెళ్లి జరిపినాను. మీరు శాసనసభలో ఆ ఫోటో వేసి నన్ను క్రిస్టియన్గా మీరు చూపిస్తే, చంద్రబాబు గారు ఇదిగో మీరు బైబిల్ పట్టుకొని ఉన్నారు, మీరు బైబిల్ పట్టుకున్నారు కాబట్టి నేను క్రిస్టియన్ అంటే 2023లో విడుదలైన ది కేరళ స్టోరీ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2 ఏళ్ల విరామం తర్వాత దానికి సీక్వెల్ గా ది కేరళ స్టోరీ 2 చిత్రాన్ని కామాఖ్య నారాయణ్ సింగ్ రూపొందించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోను పలు చోట్ల ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన బెంగాల్కు చెందిన లవ్ జిహాద్ బాధితులు కేరళ స్టోరీ 2 ప్రీమియర్ చూసిన తర్వాత అమ్మాయిలను సురక్షితంగా ఉండమని ఉచ్చులో పడవద్దని చెబుతున్నారు. కొందరు అమ్మాయిలను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఓ యువతి మీడియాతో మాట్లాడారు. लड़की के साथ ना हो, मेरे साथ जो हुआ वो लड़के लोग ऐसे होते हैं जो हर एक चीज को फंसाया जाता है, हर एक सभी कोई को, और वो जो नहीं हमारे फैमिली वाले प्रोवाइड करते हैं वो ये करना चाहते हैं कि वो हमारे साथ खुश रहे, इसी कारण वो हर एक चीज को प्रोवाइड करते हैं. कहीं पार्क वगैरह, कोई ऑडिटोरियम वगैरह, कोई स्टेडियम वगैरह सब कुछ लेके जाते हैं वो लोग. और मैं चाहती हूँ कि जो मेरे साथ हुआ वो और किसी भी इंडिया के किसी भी लड़की के साथ, कोई भी कहीं के भी कोई लड़की के साथ ऐसा ना हो. इससे सीख मिला हमें कि जो जितने भी मुस्लिम लड़के होते हैं वो सभी कोई को फंसाया जाता है और ऐसा ना हो. భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు బలమైన రికవరీతో ప్రారంభమయ్యాయి. నిన్న ఐటీ స్టాక్ల భారీ అమ్మకాల వల్ల సెన్సెక్స్, నిఫ్టీ గణనీయంగా పడిపోయిన తర్వాత ఈ రోజు గ్యాప్ అప్ ఓపెనింగ్ తో బలంగా ఎగిశాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ రీబౌండ్ మార్కెట్ ను ముందుకు తీసుకెళ్లింది. టాప్ గెయినర్ 2.53% పెరిగింది. అలాగే మంగళవారం 4.7 నుంచి 5% పడిపోయిన తర్వాత రికవరీ అయింది. ఇక టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి స్టాక్లు 2 నుండి 5% పెరిగాయి. బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్స్ కూడా గ్రీన్ లో ఉన్నాయి. బ్రాడ్ మార్కెట్ నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 0.5% పైకి లేచింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరోగ్యకరమైన భారత్ ను నిర్మించడం అనే అంశంపై దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము, జాతి నిర్మాణంలో ఆరోగ్య సంరక్షణ ఒక అంతర్భాగమని వెల్లడి. సేవా తీర్థలో తొలి కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం. పదకొండు రాష్ట్రాలతో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు కృషి ఉన్నతి యోజన పురోగతిని సమీక్షించాం, వెల్లడించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం, పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం. నందీశ్వర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్, ప్రత్యేక పూజల్లో పాల్గొని పూర్ణాహుతి సమర్పించిన వైసీపీ అధినేత. అధికార కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు, మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అవుతున్నారని వ్యాఖ్య.
బాబు పవన్ కళ్యాణ్ మత రాజకీయాలు చేస్తున్నారు ఆధారాలతో వివరించిన మాజీ మంత్రి పేర్ని నాని. గోదావరిపై చర్చకు రెడీనా సీఎం రేవంత్ రెడ్డి సవాల్కు హరీష్ రావు ప్రతి సవాల్. తనను క్రిస్టియన్ అంటూ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ భూమన ఎదురుదాడి. తన కుమార్తె వివాహం హిందూ సంప్రదాయ ప్రకారమే జరిగిందని స్పష్టీకరణ. ది కేరళ స్టోరీ 2 ప్రీమియర్ షోకు విశేష స్పందన. అమ్మాయిలను సురక్షితంగా ఉండమంటున్న లవ్ జిహాదీ బాధితురాలు. బలమైన రికవరీతో ఓపెన్ అయిన భారత స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 200 పాయింట్లు పెరుగుదల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.